నిషేధంపై ముంబై హైకోర్టు కీలక నిర్ణయం వీటిపై నిషేధం విధిస్తూ ముంబైలోని ఓ కళాశాల తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు బుధవారం తెలిపింది. ఈ అంశం విద్యార్థుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, విద్యార్థులకు యూనిఫామ్ నిర్ణయించడం కళాశాల ప్రాథమిక హక్కని స్పష్టం చేసింది. ముంబై కళాశాలలో డిగ్రీ చదువుతున్న 9 మంది విద్యార్థినులు హిజాబ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తులు ఏఎస్ చందూర్కర్, రాజేష్ పాటిల్ తో కూడిన డివిజన్ బెంచ్ హిజాబ్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని వారి పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఇకపై విద్యాలయాల్లో తమకు ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరిస్తామనే వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. నమస్తే. హిజాబ్ జై గోమాత. ఇప్పుడు విన్నారు కదా మీరు, నేషనల్ హబ్ టీవీ వాళ్ళ ఛానల్ వాళ్ళు దాన్ని రికార్డు చేశారు. బాంబే హైకోర్టు ఒక కళాశాల వాళ్ళు స్కూల్ డ్రెస్ ఉంటుంది, స్కూల్ డ్రెస్ వేసుకొని పోతారు. ఎవడైనా కూడా ఒక సిస్టమ్ పెట్టుకుంటుంది, స్కూల్ డ్రెస్ వేసుకొని పోతేనే స్కూల్లో నడుస్తారు. అదొక సిస్టమేటిక్. మన భారతదేశంలో జరిగేది ఏంటంటే, ఇది భారతదేశంలో జరిగేది వీళ్ళందరికీ తెలుసు. భారతదేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా వాళ్ళు ఒక సిస్టమ్ ఉంటుంది. స్కూళ్ళల్లో ప్రార్థన చేసేటప్పుడు, జైత్య గీతం రాయేటప్పుడు, భారత మాతకు చేరేటప్పుడు ఒక డ్రెస్సు, ఒక సిస్టమ్, ఒక టైం ఉంటుంది. మార్నింగ్ 9కో 8:30కో టైం ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఆ డ్రెస్ మీద పోయేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ డ్రెస్ మీదనే పోతారు. వీళ్ళు ఏం చేస్తారు, అందరికీ బురకలు వేసుకుంటారు, హిజాబ్ అంటారు, కప్పుకొని పోతూ ఉంటారు. అయితే అది ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు నకలు చెట్టు కొట్టేందుకు, ప్రతి ఒక్కరు బుక్కులు లోపల పెట్టుకోపోయేందుకు దానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు మన తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే, మట్టెలు తీసిరు, మట్టెలు, మంగళసూత్రాలు, గాజులు అది తీపిచ్చారు. హిజాబ్ వేసుకునే అందరినీ విడిచిపెట్టాడు. అంటే ఆ గవర్నమెంట్ కూలిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ఒక టైం కోసం చూస్తున్నారు, వాళ్ళంతా పిచ్చోళ్ళు అని అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు నాకు, కాంగ్రెస్లో ఒక పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద కార్యకర్తలు, అన్న వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్లో ఉండదు. ఎట్లా ఢిల్లీలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. మొన్న ఏదో వీళ్ళు అది చెప్తా ఇది చెప్తా పీక్తా గీక్తా అంటే అది వచ్చింది. దానికి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, భారతదేశంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అది జరుగుతూ ఉన్నది. అదేమనుకుంటుందంటే, హిందువులను భయపెట్టితే మళ్ళీ నాకు ఓటేస్తారు సెకండ్ టైం అనుకుంటుంది. అది సెకండ్ టైమే ఓడిపోవు, జస్ట్ 1%లో పోయింది. అది 65 సీట్లు 100-150 ఓటుతో ఓడిపోయారు. 65 సెకండ్ టైం. దాన్ని అదృష్టం మంచుకున్నది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఓటేయాలని అందరూ కొట్టిరు, హిందువులను కొడితే వాళ్ళు పోనీ నీ అమ్మాయి గవర్నమెంట్ ఏమైనా నాశనం కానీ అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక అతను, భారతదేశానికి ఒక శ్రీకృష్ణుడు వచ్చిందని మేము అనుకుంటున్నాం, ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్ లెక్క ఒక ముఖ్యమంత్రి పెట్టండి, ఎవడెవడు ఏం చెప్తారో చేయండి అని అట్లా చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం జరుగుతుందంటే, ఒక టైం రావాలి దానికి. మహాభారతంలో వాడు ఏం చేసిండు, 5 ఉళ్ళు ఇవ్వమంటే నేను 5 ఇంచులు కూడా ఇయ్యానన్నాడు, చచ్చిపోయాడు. అంటే అది వీళ్ళు గిట్టనే. ఇప్పుడు నా ఇష్టం నాటు చేస్తా, నాది అది చేస్తా ఇది చేస్తా అనుకుంటుంది, కానీ అది నడవది. వీళ్ళంతా జైలుకు పోతారు, వీళ్ళందరికీ ఉరిశిక్షలు అవుతాయి. వీడు ఇప్పుడు ఇంత ముందు ఒక ఎస్ఐని కొట్టిండు, వాడు ఎమ్మెల్యే అట, వాడు ఏది సమాజం, ఇది మన సూపనక్క, దాని ఎమ్మెల్యే వీడు. దాని పేరు కూడా మర్చిపోతారు జనం కొద్ది రోజులల్లా. దాన్ని ఏమన్నారు, మమతా బెనర్జీ పేరు కూడా మర్చిపోతారు. వాళ్ళు ఇట్లా అరాచకాలు చేసుకుంటూ ఉంటే ఎవరు సహించరు. పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళు ప్రచారం చేస్తాడు, ప్రచారం చేసి దాన్ని ఒడగొడతారు. అక్కడ ముస్లింలు కూడా చాలా మంది మంచి ఉన్నారు. అక్కడ చాలా మంది వాళ్ళు ఏం నోరు మూసుకొని ఉంటారు, వాళ్ళు ఏమంటే వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు పోయి బురికెచ్చుకుంటూ కొడుతున్నారు రోడ్డు మీద అమ్మాయిని. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా జరుగుతుందంటే, ఈ ప్రపంచము నరేంద్ర మోడీ గారు లేకపోతే మన బతుకులు వేరే అవునని చాలా మంది అంటారు. నేను ఒక్కరిని కాదు, చాలా మంది తెలుగు ప్రజలకు అర్థమైతే నేను మాట్లాడేది, వేరే హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి హిందీ ఇంగ్లీష్లో కూడా ఒకసారి మాట్లాడతా. అది మన ఛానల్ చాలా మంది ఉన్నది, దగ్గర మన తెలంగాణలో దగ్గర ఒక 2-3 కోట్ల మంది చూస్తారు. అన్ని గ్రూపులలో పంపిస్తాను నేను. ప్రతి ఒక్క మండలానికి ఒక గ్రూప్ ఉంటుంది మాది తెలంగాణలో, ఆ గ్రూపులో పంపిస్తాను. ఆంధ్రకు పంపిస్తే ఆంధ్రలో వాళ్ళు గ్రూపులలో పంపించుకుంటారు. ఎందుకంటే మన భారతదేశంలో హిందువులు మేల్కోండి, మీరు ఒక ఎలక్షన్ అప్పుడు ఒక లైన్ నిలబడి ఓటు వేయండి, అంతే వాళ్ళు చూసుకుంటారు.
అంతేకాని ఇప్పుడు మనం ఏం చేస్తలేం. దయచేసి ఒకటే చెప్తున్నా, జై గోమాత. మీరంతా కొంచెం ఎలక్షన్ అప్పుడు మంచిగా ఉన్నది. ఎప్పుడు మన గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని కొంచెం అవకాశంగా వాడుకోండి. జై